ఏం పేరే ఏం పేరు? నా పేరు ఓర్సబుడ్డ. ఎట్లుంది మరి కాంగ్రెస్ వచ్చినాక? ఏముంది, నెత్తికి టోపీ పెట్టుకున్నట్టే ఉంది. ఎందుకని అట్లా? ఏమో టోపీ అంటే ఈ నెత్తికి టోపీ పెట్టుకుంటే గాలి కోసిపోదా, అట్టే ఉంది. అది గాలి కోసిపోయినట్టే. ఎందుకు మంచిగానే చేస్తున్నావు అంటుండు కానీ ఏం మంచి చేస్తున్నాడు చెప్తున్నాడు. పెంచండి అంట మీకు ఏది పెంచింది, ఏడ పెంచింది, ఏం పెంచలే. అవే 2000 అవే 2000 అవే 4000 చేస్తా అని అన్నాడు కదా. ఏది ఇంతవరకు లేవు, కాలే. అవే 2000 నడుస్తున్నాయి. ఎంతమంది ఉంటారా ఇంట్లో మీరు? ఎవరు మీరు? ఉండవు, మా 20 మందికి అసలు 20 మందికి అసలు పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు మరి బతుకమ్మ చీరలు వస్తున్నాయా? ఏది మాకు ఎవరు చూపించలేదా? 2 చీరలు ఇస్తున్నా అన్నాడు. అది 2 లేవు, 3 లేవు, 1 లేదు, ఏది లేదు. అంతేనా? రైతులు ఇంకా రైతులు కూడా ఎవడు చెప్తలేరు కూడా. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బీజేపీలో పోయిండు, బీఆర్ఎస్లు ఉన్నాయనే. మరి ఎట్లా ఉంది అసలు? ఎందుకు పోయిండు? ఏంది ఏమన్నా చెప్పిండా, మాట్లాడినా? ఏది గోల్బాల్ రాదా? ఏందమ్మా ఆయన చెప్పింది, వేస్ట్ గాడే, వేస్తే అది కాదు. అభివృద్ధి చేస్తాను పోయిండు కానీ ఏది లేదు, అన్ని వేస్తే. అంతేనా? ఇప్పుడు అల్లకి పోయి ఏం చేసేది లేదంటవా? ఏది లేదు. అచ్చంపేట ప్రజలు ఆశీర్వదిస్తున్నాను అంటుండు. ఆయన ఉన్నప్పుడు ఏది మాకొక్కడు చక్కగా చేయలే. మరి ఎట్లా ఇప్పుడు మీరు ఎందుకు పోలే? అంటే ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కదా ఆయన పోయిండు. మరి మీరు ఎందుకు పోలే బీజేపీలకు? మేము పోలే, మేము అట్టే పోతాం. ఆయన పోయినట్టు మేము పోతాం. ఇట్లా అంతేనా? మరి ఆయన ఎందుకు పోయినట్టు? ఈడ ఎట్లనో మరి ఏమనుకున్నాడు, ఎట్లా అనిపోయిండు. అంటే అభివృద్ధి చేస్తా అంటుండు. అచ్చంపేటకు అభివృద్ధి జరుగుతలేదంట బీఆర్ఎస్లు ఉంటే. ఇప్పుడు బీజేపీలో పోయినాక అభివృద్ధి చేస్తా అంటుండు. ఆయన పోయేది ఎప్పుడు, మనకు చేసేది ఎప్పుడు. కడుపులో ఎండుకొని తిన్నాక చేస్తాడు. అంతేనా? అంతే. ఆయన వచ్చి ఏం చేయలే. రేవంత్ రెడ్డి ఏం చేసిండు మరి? ఇప్పుడు మాకు కూడా ఏం చేయలేదు. అంతే అని చేస్తా. పింఛన్ నెలలకు పింఛన్ చేస్తానన్నాడు, 1 రూపాయి ఆయన పింఛన్ చేయలేదు. 4000 చేస్తానన్నాడు, 4016 చేస్తానన్నాడు, వీళ్ళకి చేయలేదు. ఇప్పుడు వచ్చే పింఛన్ కాడికి వాళ్ళ 2000 అవి తీసుకుంటున్నారు, ఉంటున్నారు. లేని వాళ్ళకు ఏడు తెలియదు ఏ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. నేను కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మొత్తం నేను కూడా నల్లమల్ల నుంచి వచ్చిన నేను నల్లమల్ల పులిని అంటుండు. కాంగ్రెస్ వచ్చినాకనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అంటుండు. ఎవరు? రేవంత్ రెడ్డి. దేవేంద్ర రెడ్డి మాటలు మొత్తం ఏరుతామే. లేదు, ఈయననే రావాలి, కేసీఆర్ రావాలి. ఆయన వస్తే మాకు అందరికి, ఆయన వస్తేనే మాకు సంతోషం ఉంటుంది. ఆయన 10 గుంటలకు 5000 వేసిండు, 20 గుంటలకు 10,000 వేసిండు. ఈయన ఏం చేసిండు? 20 గుంటలకు 15,000 వేస్తానని చెప్పి 1 రూపాయి 3,000 వేస్తున్నాడు. 3,000 ఎక్కువనా, 10,000 ఎక్కువనా చెప్పు. కాదు, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత నేను అది కూడా పెంచిన, మొత్తం రైతు బంధు కూడా అంటుండు కానీ పెంచలే. రైతు బంధు ఎంత ఇంకా తక్కువ చేసిండు. అంతేనా? ఎన్నిసార్లు పడ్డాయి కాంగ్రెస్? ఏది నేను తీసుకొని సంవత్సరం అవుతుంది, ఇప్పటికి లేవు, మళ్ళా లేవు. ఇంతవరకు మళ్ళీ రూపాయి లేదు. మరి అడుగుతలేరా? అడుగుతూనే ఉండరు. ఎవరు అడుగుతారు బిడ్డ? ఇప్పుడు రైతులు ఒక్కడు తిరిగి మాట్లాడతలేరు. అందరూ లేక మాట్లాడి మనం 10 మందిని కూడి కూర్చుంటే అది బయట పడుతుంది. ఎవడు కూర్చోడు, ఎవడు బయట పెట్టాడు. నాకు ఇంతవరకు నీకు చేస్తా పెద్ద మంచి అన్నాడు. 65 ఉండవు కదా, 65 ఉంటే నీకు పెన్షన్ వస్తుంది అన్నాడు. నీకు 4000 చేస్తాను అన్నాడు, 1 రూపాయి లేదు. ఇగో ఆ తిక్కోనికి 2000 వస్తున్నాయి, 2000 వస్తున్నాయి. ఈయనకు 2000 వస్తున్నాయి, ఈయనకు 2000 వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి 4006 చేస్తాను అన్నాడు, చేయనే లేదు. ఓకే, ఏంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత మొత్తం మంచిగా అవుతుందంట? మాకు భూమి లేదు, ఏం లేదు బిడ్డ. పైసలు ఇస్తాని, 12,000 ఇస్తాని, అవి లేవు. ఇల్లు ఇచ్చిండా? ఇల్లు లేదు, ఏది లేదు నాయన. మాకు గంట యాది లేదు మాకు. మేమే కట్టుకున్నాం సొంతం. అంతేనా? ఎందుకు మరి ఇల్లు ఇస్తూనే ఉన్నా అంటుండు? ఏడా ఇచ్చిండు? మాకు ఇల్లు లేదు, ఏం లేదు. పెన్షన్ వస్తుందా? 2000 ముసలోడు చచ్చిపోయినాక 5 నెలల 3 ఏళ్ళకి ఇచ్చిండ్రు. 6 నెలలకి బియ్యం కొట్టేసిండు. ఇంకా 8 నెలలే అవుతుంది బియ్యం ఇచ్చి. మంచిగా ఉందా మరి కాంగ్రెస్ వచ్చినాక? నాకు ఇంకా భూమి లేదు, ఏం లేదు బిడ్డ. మా అమ్మకాయ చూస్తలేరా పిల్లగానికి? పిల్లలు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడిక్కడనే నల్లమల్ల పులి అంటుండు. అంతా పులే ఉంది. చూస్తలేడా మరి మిమ్మల్ని? మమ్మల్ని ఎవడు చూస్తలేడు. అస్సలు మొక్కనే చూస్తలేడు.
ఇంటికి వచ్చి రాసుకపోయిండు మళ్ళీ భూమి లేదు గంటల భూమి లేదు నాయన మేము ఎట్లా బతకాలంటే సరే పెద్దమ్మా 12,000 వేస్తా సంవత్సరానికి అని చెప్పిండు. మరి లేదు 2 సంవత్సరాలు అవుతుంది ఇదే ₹1 లేదు బిడ్డ సత్యంగా. అంతేనా? ఒక్క రూపాయి లేదు. మరి ఎట్లా అంటున్నావు ఇప్పుడు? ఇది బాగుందా గతంలో? ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నాకు ఈయన ఉన్నాక చేస్తాడు నాయన 4,000 చేస్తాడు. అవి చేయకుండా ఈయన రప్పించింది. ఈయన రాకుంటే చేసేటోడే. ఈయన కూడా చేస్తాడుగా. ఈయన చేయలేదుగా మళ్ళీ 2 ఏళ్ళ చేసిన అంటుండే ఒక పక్క దేవుని తోడు బిడ్డ చేయలేదు. మేము ఎట్లా బతకాలి పిల్లలంతా? గంటెడు భూమి లేదు ఎట్లా బతకాలి కొడుక చెప్పు. మరి మళ్ళీ వేస్తారా ఓట్లు? మళ్ళీ ఇంకా ఇట్లా వేస్తే మేము వేయము నేను వేయము. అంతేనా? ఇంక ఆడు ఏమన్నా పైసలు ఇచ్చిన వానికే వేస్తాం కానీ గంటెడు భూమి లేదు బిడ్డ. ఓటు ఇచ్చి ఏం లాభం? ఓటు అయిపోతే లాభం చెప్పు. ఓకే సరే.